41 అధ్యాయం 53 వచనం నుంచి. ఐగుప్తు దేశమందు ఐగుప్తు దేశమందు సమృద్ధిగా పంట పండిన సంవత్సరములు సమృద్ధిగా పంట పండిన సంవత్సరములు గడిచిన గడిచిన తర్వాత యోసేపు చెప్పిన ప్రకారము యోసేపు చెప్పిన ప్రకారము 7 కరువు సంవత్సరములు ఆరంభమాయెను. 7 కరువు సంవత్సరములు ఆరంభమాయెను. కానీ ఐగుప్తు దేశమంతటను ఐగుప్తు దేశమందంతటను ఆహారం ఉండెను. ఆహారం ఉండెను. మిగిలిన ప్రపంచ దేశాలలో ఆకలి చావులు. మీరు ప్రపంచ చరిత్రలో క్రీస్తు పూర్వం ఆ కాలాల్లో ప్రపంచవ్యాప్తంగా జరిగినవి కానీ, ఆ దేశాలలో జరిగిన వింతలు విశేషాలు కానీ చరిత్ర పుస్తకాలలో రాయబడుతూ ఉంటాయి. కరువు వచ్చిందా లేదా, ఆకలి చావులు ఉన్నాయా లేదా, ఇవన్నీ వాస్తవాలు. బైబిల్ని ఉన్నతమైన గ్రంథంగా నేను స్వీకరించాను. క్రైస్తవ కుటుంబంలో పుట్టిన క్రైస్తవుని కాదు. మా తాత క్రైస్తవుడు, మా ముత్తాత క్రైస్తవులు, మేము క్రైస్తవులు అని చెప్పుకునే క్రైస్తవులు కాని వారున్న సమాజం నేడున్న సమాజం. బైబిల్ తెలియని క్రైస్తవులు, బైబిల్ చదవని క్రైస్తవులు, దేవుణ్ణి నమ్మని నాస్తికులు లాంటి క్రైస్తవులు, విశ్వాసము లేనివారు. ఈ ప్రపంచ క్రైస్తవ 300 కోట్ల మంది క్రైస్తవులను చెప్పటానికి బైబిలు స్కానింగ్ మిషన్. బైబిలులో వ్రాయబడినట్టుగా క్రైస్తవ జీవన విధానం కలిగి ఉన్నారా? కనుక మా అమ్మ చెప్పిందనో మా నాన్న చెప్పాడనో నేను క్రైస్తవుని కాలేదండి. బైబిల్ని ఎందుకు నమ్మాలి? బైబిల్ చదివే ముందు ఆలోచించాను. బైబిల్ని ఎందుకు నమ్మాలనే ప్రశ్న నాకు రావటం మీ అందరికీ తెలుసు. ఏ పాస్టర్ దగ్గరికి వెళ్ళి అడిగినా, ఏ బోధకుడి దగ్గరికి వెళ్ళి అడిగినా, ఏమండి ఇక్కడ ఇలా ఉంది, మరి మీరు ఇలా చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చే సమాధానం కూడా మీకు ఎన్నోసార్లు చెప్పాను. దైవజనుడిని ప్రశ్నించకూడదు. నా ముందున్న బోధక సమూహం, నా ముందున్న బోధక సమాజం బైబిలుపై ప్రశ్నలు అడగకూడదు. కనుక 1900 సంవత్సరాల చరిత్రలో 1600 సంవత్సరాలలో బైబిల్ అనేది ఇంగ్లాండు ప్రపంచ దేశాలని ఆక్రమించుకొని పాలించిన కాలంలో బైబిలు ప్రపంచ దేశాల్లో వెళ్ళింది. అందుకే అది ఆ ఇంగ్లాండ్కి ఆ భాగ్యాన్ని దేవుడిచ్చాడు. దోచుకోమని కాదు, బైబిల్ పంచమని, బైబిల్ నేర్పించమని. బైబిల్ ఎవరికి అర్థమైంది? బైబిల్ మనుషుల చేతికొచ్చి 400 సంవత్సరాలు. ఏమి నేర్చుకున్నారు అమెరికన్స్? ఆస్ట్రేలియన్స్, యూరోప్ కంట్రీస్లో ఎవరు నేర్చుకున్నారు బైబిల్? ఇప్పటికీ 100% అండి బైబిల్ సరిగా పరిశోధనాత్మకమైన ఆలోచన లేనివారు. సైన్స్, ఇక ఈ ప్రజలు నా మాట వినాలంటే నేను సైన్స్ని ఎత్తుకోవాలని సైన్స్ని ఎత్తుకున్నాను.
ఎన్నో మహాసంగతులు దేవుడు బైబిల్లో రాయించిన శాస్త్రీయ పాఠాలు నేర్చుకున్నాను. బైబిల్ బట్టి, వాళ్ళ బట్టి కాదు. వాళ్ళ తప్పులు బైబిల్ దగ్గరకు తీసుకెళ్ళింది నన్ను. దైవజనులను చెప్పుకునే వారు ఇచ్చిన సమాధానాల తప్పులు గనుక బైబిల్ చదవడం ప్రారంభించాను, ఆలోచించడం ప్రారంభించాను. ఇప్పటికీ కూడా క్రైస్తవులు ఆదివారం గుడికి పోవాలి. తొలకరి పంట, కడవరి పంట, అది హార్వెస్ట్ ఫెస్టివల్స్ అది చేస్తారు కదా, గోలీల పండగ, సమాధుల పండగ, అమావాస్య. ఇశ్రాయేలీలకు ఉన్నాయి ఇవన్నీ, మనకు కావు, క్రైస్తవులకు లేవు. బైబిల్ ఎప్పుడు ఎక్కడెక్కడ మారుతూ వచ్చిందో ఆ జనరేషన్స్ ట్రెండ్, ఆ జనరేషన్లో అప్పటికున్న పరిస్థితులు, వాతావరణ పరిస్థితులను బట్టి దేవుడు చట్టాన్ని ఇశ్రాయేలీలకు ఇచ్చాడు. అదర్స్ ఉన్నారు ప్రపంచంలో, వాళ్ళు మాత్రమే కాదు, ఎలాంటి వాళ్ళు ఎన్నో వందల జనరేషన్స్ ఉన్నాయి. దేవుని పిల్లలారా, ఏదో మా తాత తండ్రులు క్రైస్తవులు, నేను క్రైస్తవుని అని కాదు, బైబిల్ చదవటం ప్రారంభించాను. నాస్తికులు బాగా విస్తరించారు అప్పుడు. విదేశాల్లో రాయబడినటువంటి నాస్తికులు, వాడే స్టీఫెన్ అకిన్సన్, వాడు కూడా ఒక అవివేకి. దేవుడు భూమికి పొలిమేరలు వేశాడు, దాటుతన్నాడు. అది అర్థం కాలేదు అమెరికా వాళ్ళకి, రష్యా వాళ్ళకి, చైనా వాళ్ళకి, ఈవెన్ ఇండియా వాళ్ళకి. వాళ్ళకి చెప్పేవాళ్ళు ఎవరు లేరు. మేమే పరిపూర్ణులవి అనుకుంటున్నారు వారు. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానం బోధించుచున్నామనే పదం నన్ను ఆకర్షించిందండి. వాడు పరిపూర్ణులు. వాడు ఏ శాస్త్రంలో పరిపూర్ణుడు? స్కాలరు. కొన్ని వేల మంది ఉన్నారండి ఇలాంటి వాళ్ళు. మేము పరిపూర్ణులవి. ఎందులో పరిపూర్ణుడు? సర్ ఐజక్ న్యూటన్ పరిపూర్ణుడా? ఏమండి? ప్లూటో పరిపూర్ణుడా? అరిస్టాటిల్ పరిపూర్ణుడా? ఎంతోమంది శాస్త్రవేత్తలు పరిపూర్ణులు కాదు. ఒకరిపై ఒకరు ద్వేషాన్ని వెళ్ళగొక్కుంటూ, ఒకరినొకరు తొక్కుకుంటూ పైకి రావాలని వాళ్ళ చరిత్రలోని వాళ్ళ సంగతులన్నీ కూడా సింహగర్జనలో రాశాను చూడండి. కిరాతకులు, స్వార్థపరులు. కొన్నేళ్ల క్రితం అయితే దేవుడు పార్టికల్నే పట్టేస్తానన్నాడు. జినీవాలో అండర్గ్రౌండ్లో చాలా పెద్ద సొరంగం, భూమి లోపల భాగంలో. దేవుడు పార్టికల్ని పడతావా? పట్టేస్తావా? దేవుని కణాన్ని పడతావా? ఫెయిల్యూర్. భూమి మీద అవన్నీ ఫెయిల్యూర్ అయిపోయింది. అవన్నీ సింహగర్జనలో రాశాను. ఇక ఏమన్నా లాభం లేదు. భూమి మీద మనం ఏం ప్రారంభించినా సాతానుగాడండి. వీళ్ళందరికీ గురువు వాడు. వీళ్ళు బచ్చాగాళ్ళు వీళ్ళంతా. వీళ్ళందరికీ గురువు యాంటీ స్పిరిట్. ప్రపంచంలో ఒక ప్రకృతి విరోధ శక్తి ఆవహించింది మానవాళిని. ప్రపంచ చరిత్రలు చూడండి, బైబిల్ చూడండి. ఈజిప్ట్ దేశం బైబిల్లో ఉంది. ఈజిప్ట్ దేశం చరిత్ర దేవుని దయాసంకల్పంలోనే ఒక భాగం. ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు కాపాడలేందుకు, లేకపోతే ఆకలి చావుల్లో అప్పుడే చచ్చిపోయేవాళ్ళు ఆఫ్టర్ 7 years. చూద్దామండి, ఇక్కడ నుంచి చాలా బాగుంటుంది. ఐగుప్తు దేశమందు సమృద్ధిగా పంట పండిన సంవత్సరములు గడిచిన తరువాత యోసేపు చెప్పిన ప్రకారము 7 కరువు సంవత్సరములు ఆరంభమాయనగానే
ఐగుప్తు దేశం అందంతటా ఐగుప్తు దేశమందంతటా ఆహారం ఉండేది. ఆహారముండెను, మిగిలిన దేశములందరికి దక్కట ఆకలి చావులుండెను. ఏమండి? ఆకలి చావులు ఉంటాయి కదండి. దేవుని పిల్లలు అడుగుపెట్టిన ప్రతి చోట దేవుని సహాయం ఆ దేశం మీద, ఆ స్థలం మీద ఉంటుంది. ఈజిప్ట్ దేశం అంతటి మీద. ఆ దేశం దేవుని పక్కకు నెడితే అదే ఈజిప్ట్ దేశంలో భయంకరమైన శిక్షలు విధించాడు. కరోనా లాంటి శిక్షలు విధించాడు ఈజిప్ట్ మీద. నువ్వు లోబడి ఉన్నంతకాలమే నీ చరిత్ర ఉంటుంది. లోబడకపోతే నిన్ను చరిత్రహీనుడిగా చేస్తాను. మోషేను హక్కును చేర్చుకున్న ఫరో వేరు. ఫరో ఎర్ర సముద్రంలో మొసలి క్రూరుడు వాడు. ఇశ్రాయేలుని విడిచిపెట్టినవాడు. వాడు క్రూరత్వంతో విడిచిపెట్టాడు. దేవుడు వాడిని పట్టుకున్నాడు. ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, భయపడి విడిచిపెట్టాడు. విడిచిపెట్టిన రోషం తన్నుకొచ్చింది. వెళ్ళిపోయిన వాళ్ళ మళ్ళీ చంపేయాలనుకుని మళ్ళా యుద్ధ రథాలతో బయలుదేరాడు. ఎర్ర సముద్రంలో మునిగి చచ్చిపోయాడు యుద్ధ రథాలతో పాటు. ఎంతవరకు దేవుడు నిన్ను కాపాడాలో కాపాడతాడు. కానీ మరీ నువ్వు టూ మచ్గా పెట్టరేకపోతే ఏం చేయాలో దేవుడికి తెలుసు. ఇశ్రాయేలీల చరిత్ర ముగిసిపోయేది. 55 ఐగుప్తు దేశం అందంతటనో కరువు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఈజిప్షియన్స్ ఆహారము కోసం ఆహారము కోసం ఫరోతో మొరపెట్టుకున్నారు. అప్పుడు ఫరో, మీరు యోసేపు నొద్దకు వెళ్ళండి, అతడు మీతో చెప్పినట్టు చేయుడని ఐగుప్తీయులందరితో ఐగుప్తీయులతో చెప్పాను. ఐగుప్తీయులందరితో చెప్పాను. ఏ కష్టం వచ్చినా రాజుతోనే కదండి చెప్తారు. ఎందుకు? యోసేపుని కలిస్తే సరిపోతుంది. ఎందుకంటే అతనికి ఎంతటి స్థానాన్ని ఫరో ఇచ్చాడో. 7 సంవత్సరాల పంట పండిన కాలంలో యోసేపును గుర్తించలేదా? యోసేపు నాయకత్వాన్ని గుర్తించలేదా? యోసేపు కలల భావాన్ని చెప్పినప్పుడు గుర్తించలేదా? ఈజ్ ఎ జెంట్ల్మెన్, ఇది సన్ ఆఫ్ గాడ్. గుర్తించలేదండి వాళ్ళు. ఈర్ష్య. యోసేపుని ఎందుకు అడగాలి? మన రాజును అడుగుదాం. వాళ్ళే మనం ఈజిప్షియన్స్. యోసేపు ఈజిప్షియన్ కాడు. ఈరోజు మనం ఎన్ని చెప్పినా భారతదేశంలో మన మాటలు ఎంత వాస్తవాలైనా చెప్పరండి మీడియా వాళ్ళు. ఎందుకంటే బైబిల్ యొక్క మహోన్నతమైన స్థానాన్ని చూపిస్తున్నాం మనం భారతదేశంలో. తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు. అందరూ, ఒక నాస్తికుడు కానివ్వండి, హేతువాది కానివ్వండి, మతఛాందస్యవాది కానివ్వండి, అగ్రకులాల వారు కానివ్వండి, ఈ దేశంలో ఉన్న పరిస్థితిని బట్టి చెప్తున్నాను. వాళ్ళెవరు కూడా మనల్ని పట్టించుకోరు. మనం ఎందుకు పట్టించుకోవాలి? వాళ్ళని ఎందుకు పట్టించుకోవాలి? కులాలు ఏలుతున్నాయి భారతదేశాన్ని. నిజమండి. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి అగ్రకులమని చెప్పుకునే వాళ్ళు భారతదేశాన్ని పాలిస్తున్నారండి. ఉన్నమాట నిజంగా చెప్తారండి. కులహీనులుగానే ఉన్నారండి. కులహీనులు మన మధ్య ఉంచుకోకూడదు. మన ఊరిలో ఉంచొద్దు వాళ్ళని. ఊరికి దూరంగా కాలనీలు కట్టించి ఊరుకు దూరంగా పడేశారండి. వాళ్ళలో మేధావి ఉంటే గుర్తించరండి. వాళ్ళలో జ్ఞాని ఉంటే పట్టించుకోరండి. అంటరానితనం. భారతదేశంలో సంస్కారానికి పుట్టినిల్లు అనుకున్నప్పుడు ఈ దేశంలో ఇలాంటి సంస్కారం కూడా ఉందంటే
వెలుగులో కనబడేది 25% వాళ్ళ సంస్కారం, వెనకున్నదంతా 75% అన్కల్చర్. అంటరానితనాన్ని ప్రోత్సహిస్తూ కులాలు లేవు, మతాలు లేవు, ప్రాంతీయ తత్వాలు లేరు అని మొక్కలైపోయి ఉన్నారు కదండి అందరూను. కనుక మీడియా వాళ్ళకెవరు కావాలి? ఏ రంగమైనా చూడండి, అగ్ర కులాల వారిదే. ఈ కులాలు అనే పదాన్ని పుట్టించి ఆ కులానికి నీరు పోసి పెంచి ఎరువు వేసి మహావృక్షంగా పాతేశారండి భారతదేశంలో. అన్ని రాష్ట్రాల్లో అదే వెళ్తుందండి కులం. జ్ఞాని అని చెప్పుకునేవాడెవడు కూడా భూమి మీద పుట్టుకొచ్చిన ప్రతి మనిషికి తల్లి ఒకతే అని శాస్త్రీయంగా నిరూపించిన తరువాత కూడా ఇంకా కులం అంటున్నావేంటి అంటే నువ్వు మారవన్నమాట. మారవు. నువ్వు మారుతారని అమాయకులు ఎదురు చూస్తున్నారు. నువ్వు మారవని నాకు తెలుసు. ఎందుకు అడగాలి యోసేపుని? రాజు దగ్గరికి వెళ్దాం. రాజు కరెక్ట్గా ఆన్సర్ చేశాడు. వెళ్ళండి యోసేపుని అడగండి. చూసారా, ప్రాంతీయ కుల దేశ రాజకీయాలండి ఇవన్నీ. ఆదికాండం 43వ అధ్యాయం 32. ఆదికాండం 43:32. అతనికిని వారికిని అతనితో భోజనము చేయుచున్న ఐగుప్తీయులకును వేరువేరుగా వడ్డించిరి. ఐగుప్తీయులు హెబ్రీలతో కలిసి భోజనము చేయరు. అది ఐగుప్తీయులకు అంటరానితనము, హేయము, అసహ్యము. యోసేపు దగ్గరికి వెళ్తారు అడగడానికి. చూసారండి, ఈ కుట్రలు కుతంత్రాలు మనిషి పుట్టినప్పటి నుంచి భూమి మీద పుట్టుకొచ్చాయండి వాళ్ళ మనస్సుల్లో. అందరూ భక్తులే, అందరూ దేవుని నమ్ముకునేవాళ్ళే. కానీ ఏంటి తేడాలో? నాటకం, గేమ్. అంతవరకెందుకండి ఇతర దేశాలు, ఇతర మతాల గురించి మాట్లాడడం? మన క్రిస్టియానిటీ గురించి మాట్లాడుకుందాం. క్రైస్తవుడు అయిన తరువాత కూడా కమ్మవాళ్ళైతే వాళ్ళు కూడా వెనకాతల చౌదరి అని తగిలించుకుంటారండి. రెడ్డిల కులానికి చెందిన వారు పేరు వెనక రెడ్డి, కమ్మ కులానికి చెందినవాడు పేరు వెనక చౌదరి. ఏమండి, కులాలు కావాలా? గతంలో ఒక ఆయన అన్నాడు, నార్త్ ఇండియాలో ఈ బీజేపీ లీడరు, సౌత్ ఇండియాలో వాళ్ళంతా నల్లలాగా దున్నల్లాగా ఉంటారు, వాళ్ళు గేదెల్లాగా. అవమానపరిచాడండి సౌత్ ఇండియానే. నార్త్ ఇండియన్ను సౌత్ ఇండియా వాళ్ళని అంటున్నాడు ఆ మాట. మానవ జీవితాలు మారవండి. చెప్పటం, వినేవాళ్ళకి చెప్పటం. అందుకే నాకంటూ నా పిల్లలను తయారు చేసుకున్నానండి. ఇది చెప్తున్నదంతా నా పిల్లల కోసం అండి. మీకు అవసరం లేదు, మీకు చెప్పిన అనవసరం కూడా. వేస్ట్ టైం. ఇట్స్ వాల్యుబుల్ వర్డ్స్. ప్రపంచంలో సైన్స్ని ఎదిరించే ఒక విశ్వవిద్యాలయం అంటూ ఏదైనా ఉన్నది అంటే అది ప్రపంచంలో, భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో ఉంది. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ, ఇండియా ఇంటర్నేషనల్. ఎక్కడెక్కడో విశ్వవిద్యాలయాల్లో చేశానని సర్టిఫికెట్లు పట్టుకుని ప్రపంచానికి చూపించి గొప్పవాళ్ళని పెంచుకున్న వారులారా, మీరంతా మా దృష్టిలో చిన్నపిల్లలు. ఏ శాస్త్రానికైనా సిద్ధంగా ఉన్నాం. నువ్వు నేర్చుకున్న దానికి రెండింతలు ఎక్కువ చెప్పగలం. మాయ అయితే మాయ అంటాం, రైట్ అయితే రైట్ అంటాం. నువ్వు నోరు విప్పగానే తెలిసిపోతుంది నువ్వు ఏం చేస్తున్నావు, రైట్ ఆర్ రాంగ్ అనేది మేము ఆన్సర్ చేయగలం. బైబిల్ ఈజ్ ద గ్రేట్ బుక్. ఇక దీన్ని పొగుడుతుంటే ఎవరు సహించగలరండి? యోసేపు దగ్గరికి వెళ్లకుండా రాజు దగ్గరికి వచ్చి, ఆ దేశస్తుల్లో ఆహారం కోసం ఫరోతో మొరపెట్టిరి. అప్పుడు ఫరో, మీరు యోసేపు నొద్దకు వెళ్ళి అతడు మీతో చెప్పినట్లు చేయడని ఐగుప్తీయులందరితో చెప్పాను.
సో వాట్ ఎ వండర్ఫుల్ మైండ్ ఆఫ్ ఫరో. ఫరో యోసేపులోని గొప్పతనాన్ని గుర్తించాడు, యోసేపులోని దైవభక్తిని గ్రహించాడు. ఈజ్ సన్ ఆఫ్ గాడ్. యోసేపు దేవుడే నిజమైన దేవుడు. క్రీస్తుకు పూర్వం ప్రపంచాన్ని ఏలినటువంటి ఆ ఏలికలు చక్రవర్తులు ఎవరిని అడగండి, వాళ్ళు చివరగా నోటంట వచ్చే ఒకే మాట, వాళ్ళ దేవుడే నిజమైన దేవుడు. ఈరోజు మీరు అనాలని నేను అంటం లేదండి, నా పిల్లలు అనాలని నేను చెప్పుకుంటున్నాను. నా పిల్లలకి నేను నేర్పించాలి కదండి. చరిత్రలో జరిగిన ఎన్నో తప్పులు సరిదిద్దడానికి నా పిల్లల మధ్య నేను మీకు బోధించడం లేదు, ఎందుకంటే మీరు వినరని తెలుసు నాకు. చాలామంది కనబడతారండి బయటకు ఒకసారి కారులో వెళ్తే, కారు దిగ్గానే ఒక ఆయన వచ్చి పాదాల కింద వంగి నమస్కారం చేస్తాడు. ఒక ఆయన వచ్చి, సార్ మీలా యథార్థంగా మాట్లాడే వాళ్ళ మేము చూడలేదండి, చరిత్రలో చూడలేదండి అంటారు. ఇది నెట్ చూస్తున్నారు, టీవీ చూస్తున్నారు. వాస్తవాన్ని బయటకు తీయాలి. సత్యం అనేది చాలా లోతుల్లో ఉంది, బయటకు తీశాను. ఇకపోతే ఓన్ క్రిస్టియానిటీ, ఈ క్రిస్టియానిటీలోనే ఐక్యత లేదు. వీళ్ళే మొక్కలైపోయారు. ఈ క్రైస్తవులలో మాల క్రైస్తవులు, మాదిక క్రైస్తవులు, అగ్రకుల క్రైస్తవులు, ఇందులోనూ భాగాలు. వీళ్ళేం క్రైస్తవులండి? వీళ్ళు క్రైస్తవులా? యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, స్త్రీ అని పురుషుడని భేదం లేదు. అందరూ ఒక్కరే. ఒక ఆడదాని నుండి వచ్చారు, ఒకే తల్లి నుండి పుట్టినవారు. శాస్త్రీయంగా నిరూపించబడినటువంటి వాస్తవం. దీన్ని ఎవరు కాదనగలరు చరిత్రలో? చెప్పండి. అయినా మారారా? నీ శాస్త్రం రాసుకొని నీ చంకలో పెట్టుకో, మాకు అవసరం లేదని వీడి పద్ధతుల ప్రకారంగా, వీడి కుల పద్ధతులు, వీడి పరిస్థితి, వీడి మనస్తత్వాన్ని బట్టి వీడు నడుచుకుంటాడు. నాకెవడు చెప్పనవసరం లేదంటాడు. ఏలికలు తమ కష్టాన్ని దేశ ప్రజల కొరకు ఖర్చు పెట్టండి. చాలా డబ్బులు దాచుకున్నారు కదా. ఒక పార్టీ టికెట్ కొనడానికి 20 కోట్లు తీసుకున్నారు కదా. తెలుసండి మీకు? ఒక పార్టీ ఎమ్మెల్యే టికెట్, ఎంపీ టికెట్ ఇవ్వడానికి 20 కోట్లు మినిమం. 20 కోట్లు తెచ్చావా పార్టీ టికెట్? మళ్ళీ ఎన్నికల్లో ఖర్చులన్నీ నువ్వే ఖర్చు పెట్టుకో. ప్రజలకు పంచుతావో, ఏం చేస్తావో, ఊరేగిస్తావో నువ్వే చూసుకోవాలి. 20 కోట్లు ఇక్కడ ఇచ్చి ఎలక్షన్స్లో 5 కోట్లు 10 కోట్లు ఖర్చు పెట్టి, అంటే ఎంత డబ్బు నువ్వు ఖర్చు పెట్టావో ప్రాథమిక స్థాయిలోనే నీ దగ్గర ఎన్ని కోట్లున్నాయి అంటే, అధికార గద్దెనెక్కి మనుషుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ కోట్లు కోట్లు కలిగి ఉన్నారని గ్రహించాలి. డబ్బులు లేని కూడా మార్కెట్ కిందకి వెళ్తావు. అధికారకు వచ్చిన తర్వాత స్కూళ్ళన్నీ వాడవే. ఆ స్కూల్లో ఎన్ని లక్షలు ఫీజులు పెట్టినా వాళ్ళ ఇష్టం, ప్రభుత్వం అడ్డుకోదు. ఎందుకంటే పార్టీకి 20 కోట్లు ఇచ్చాడు. హైవే పక్కనున్న స్థలాలన్నీ ప్రైవేట్ కాలేజీలువే. కోట్లు. కరువు కాలంలో ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణలో, తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు అల్లాడిపోతూ దయానీయమైన పరిస్థితుల్లో కరోనాతో చచ్చిపోయి తనకంటూ ఎవరు లేరన్నట్టుగా ప్రేత ఒక అనాథ ప్రేతగా బయటపడేయబడుతున్నావు. నిన్ను కట్టుకున్నవారు, కన్నవారు, నీకు కావలసిన వారే నీ చుట్టూ రాలేనప్పుడు ఏమండి? ప్రజలందరూ, భారతీయులందరూ నా సోదరులే. ప్రమాణాలు చేసి అసెంబ్లీల్లో, పార్లమెంట్లో ప్రమాణాలు చేసి గద్దెలను ఎక్కిన మీరు దాచుకున్న డబ్బు, చాలా డబ్బు ఉంది, అకౌంట్లో ఉండదు. అది అక్కడ వారు జరిగిందండి మొన్న లడఖ్లోను. మన 20 మంది భారతీయులను చంపేశారు, దొంగ దెబ్బ కొట్టారు ఆక్రమణలో. సుమారు 1 కోటి చిల్లర 2000 రూపాయల నోట్లును 200 రూపాయల నోట్లు, కొత్త కట్టలండి. మన సైన్యం హ్యాండ్ ఓవర్ చేసుకున్నది.
ఉగ్రవాదులకి కట్టలా? అక్కడికి ఎందుకు వెళ్ళాయి కట్టలు? యుద్ధం చేస్తున్న సమర రంగంలో ఎందుకండి కట్టలు? కత్తులు, రక్తాలు కనబడాలి, తుపాకులు, పేలుళ్ళు, శబ్దాలు వినిపించాలి. అక్కడెందుకండి నోట్ల కట్టలు? ప్రపంచాన్ని శాసిస్తున్నది కరెన్సీయే. ఒక దేశంలో ప్రభుత్వాన్ని పడగొట్టాలి అంటే, చైనా భారతదేశాన్ని జయించాలంటే, భారతదేశంలో ఉన్న రూలింగ్ పార్టీని డౌన్ చేయాలంటే కట్టలు డబ్బు ఖర్చు పెడుతుందండి శత్రుదేశం. పాకిస్తాన్లో ఎన్నో కట్టలండి మన దేశానికి ఉగ్రవాదులు రేపుతూ ఇస్తున్నారండి. మన దేశంలో బోర్డర్లో ఉన్న పల్లెల్లోని ప్రజల మధ్య దాక్కుని ఆహారం తింటూ వాళ్ళ దగ్గరే గడుపుతూ అవకాశం వచ్చినప్పుడు పేల్చి పడేస్తున్నారండి. ఆ కట్టలే కరెన్సీ కట్టలు. ఇదంతా దేనికి? నీ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి, నీ జాతిని గొప్ప చేయటానికి. స్వార్థం కాదా? కరోనాతో ప్రజలందరూ చచ్చిపోతుంటే, శవాలు గుట్టలుగా మిగులుతుంటే మీరు దాచుకున్న కట్టలు ఎవడికి కావాలి? ఇప్పుడు బయటకు తీయొచ్చుగా. నా పిల్లలు కట్టలు లేవండి, కష్టం ఉంది వాళ్ళ దగ్గర. ఆ కష్టాన్ని ప్రజల మధ్యకు తెచ్చారు. ఆ కష్టాలు నేను ఎవరెవరికి సహాయం చేయమనో వాళ్ళకి చేశారు. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టారు. నా పిల్లలండి, నా పిల్లలు. భారతదేశంలో 135 కోట్ల మందిని మార్చాలి అంటే పరిపాలన ఇలా ఉండాలి. నిస్వార్థ పరులుగా ఏలికలు, పెద్దలను గౌరవించే, పాలకులను తండ్రిగా భావించే జనాలు ఉన్నప్పుడు, జనాలకు పాలకులకు మధ్య తండ్రి కొడుకుల సంబంధమే తప్ప రాజకీయాలు అవసరం లేదు, వ్యాపారం అవసరం లేదు, జాతి భేదం అవసరం లేదు, ప్రాంతీయ తత్వాలు లేవు. కులపిచ్చి, మతపిచ్చి మనిషికి ఉండవండి. నా పిల్లల మధ్య కష్టాల్లో ఉన్నవారు వారికంటే కష్టాల్లో ఉన్నవారికో, లేకపోతే వాడు కడుపు కట్టుకునే పంచారండి. 2 లక్షల, సుమారు 3 లక్షలండి. 1 వీక్, విదిన్ 1 వీక్ 130 కోట్ల మంది భారతీయులు నా పిల్లల్లాంటి మనసు పెట్టుకుంటే, కరోనా కాలంలో పాలకులుగైన నాయకులందరూ కలిసి తమ కోట్లాది రూపాయలు ప్రజల కొరకు కరోనా కోసం ఖర్చు పెడితే, వైద్యం కోసం, ఆహారం కోసం, వాళ్ళకు రోగాల బారిన పడకుండా ఉండటం కోసం వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళనే ఉంచి వాళ్ళకి ఆహారాన్ని పంచిపెడితే, నా పిల్లలు పస్తులుంటే నేను చూడగలనా? నా స్వార్థం కాదా అది? నా పిల్లలు కష్టాల్లో, నా పిల్లలు బాధల్లో ఉంటే నా పిల్లలు బాగుండాలని చూస్తానే, నా పిల్లలు ఆకలి కనకూడదని చూస్తానే. మరి పాలకులారా, మీరు మాకు తండ్రులు కారా? మీరు మాకు తండ్రులు అయితే మీరు దాచిపెట్టిన కట్టలు తీసుకొచ్చి పెట్టలేరా? దాచేసుకున్నారు. మీ కట్టలు మాత్రం మీరు తీయరు. పూర్వకాలమందు రాజులు ఎప్పుడైనా దేశం మీదకి శత్రువులు దాడి చేస్తే మనం పోగొట్టుకుంటామేమో అని ఎక్కడెక్కడో భూమి అంతర్భాగాల్లో కోటాను కోట్ల విలువ చేసే బంగారాన్ని, ఎన్నో విలువైన సామాగ్రిని దాచిపెట్టారండి. శత్రువులు రావటం, యుద్ధం చేయటం, రాజవంశాన్ని నాశనం చేయటం, అన్నీ కూడా మట్టిలో ఉండిపోవటం జరిగింది. అందుకే ఇప్పుడు తవ్వకాల్లో దొరుకుతున్నాయి అవన్నీ కూడా. మీకు కూడా ఇదే గతి పడుతుంది. మీరు సంపాదించింది మీకు కాకుండా పోతుంది. ప్రజల మీద వ్యాపారం చేసి, ప్రజల జీవితాలతో ఆడుకుంటూ, పని లేదు గనక మీ ఇళ్ళకు పొండని ఎంత దారుణంగా ప్రవర్తించారండి. వేలకు వేల మైళ్ళు నడుస్తూ చచ్చిపోయారండి. ఏలికలుగా ఉన్న మీరు, పాలకులుగా ఉన్న మీరు, పిల్లలుగా చూడలేని ఈ ఓట్లతో నువ్వు గద్దెనెక్కావా? ఆ పిల్లల్ని పట్టించుకోకపోతే నువ్వు ఒక తండ్రివా? నేను ఒక తండ్రిని చెప్పుకోవడానికి గర్వపడుతున్నానండి నా పిల్లల పట్ల. కరోనా విస్తరిస్తుంది కనుక నా పిల్లలు ఎవరు బయటకు రాకూడదు, ఇళ్లలోనే ఉండండి. ఇళ్లలో ఉన్న పిల్లల కోసం నా పిల్లలే ఆలోచించండి. మీరందరూ లోపల ఉండండి, మీ గురించి మీరు ఆలోచించుకోండి అని తండ్రి చెప్పిన మాటకు లోబడిన నా పిల్లలు లక్షల రూపాయలు దారపోసి ఆకలిని తీర్చారండి. ఈ కరోనా ఎంతకాలం ఉంటుందో అంతవరకు నా పిల్లలు పనిచేస్తూనే ఉంటారండి.
అదండి దేవుని పాలన, నిష్పక్షపాత పాలన, ధనాపేక్ష లేని పాలన, స్వార్థము లేని పాలన. ఆ పాలన ప్రపంచ దేశాల్లో ఎక్కడా మనకు కనిపించదు. అంతా దోపిడీ. రాబోయే కష్టకాలాన్ని మనకు తెలియజేసి ఈజిప్టు జనాన్ని కాపాడటానికి దేవుని దగ్గర వాస్తవాలను తెలుసుకున్న యోసేపు ఫరోకి కొండంత అండగా దాపరించి అతను రెండవ రథాన్ని ఎక్కి ఈజిప్టు దేశాన్ని సంచరించి వాస్తవాలను ప్రకటించి పంటలను భద్రపరచి ఇన్ని 7 సంవత్సరాలు గడిచిన తర్వాత ధాన్యం కావాలని నువ్వు వచ్చావు కొంతకాలానికి. ఆ ధాన్యం కోసం ఎవరిని అడగడానికి వచ్చావు? ఫరో రాజున. పక్షపాతమా నీకు? ఉంది. చదవండి ఇప్పుడు, అది ఉంది. ఆదికాండం 43వ అధ్యాయం 32వ వచనం. ఆదికాండం 43వ అధ్యాయం 32వ వచనం. ఐగుప్తీయులు ఈజిప్షియన్స్ హెబ్రీయులతో కలిసి భోజనము చేయరు. ఏమట? అది ఐగుప్తీయులకు హేయము. ఏంటి నువ్వు ఏది పడితే అది హేయం అని చెప్పేసుకుంటావా నువ్వు? వాళ్ళదొక దేశం, నీదొక దేశం. పైమడ చదవమ్మా. అతనికిని వారికిని అతను భోజనము చేయించిన ఐగుప్తీయులకును వేరువేరుగా వడ్డించిరి. ఇదేంటి వేరువేరుగా వడ్డించారు? పంక్తిలో ఎందుకు ఒక చోట కూర్చోబెట్టలేదు వీళ్ళని? వీళ్ళంతా ఈజిప్ట్ దేశంలోనే కదా ఉన్నారు. ఎంతమంది ఉన్నారండి అప్పటికి? 7 సంవత్సరాల కరువు వచ్చింది. 7 సంవత్సరాల కరువుకు ముందు పంటలు పండాయి. మహా అయితే ఇశ్రాయేలీలు వచ్చి యాకోబు సంత వాళ్ళంతా ఒక 70 మంది సుమారు వాళ్ళు వచ్చి ఈజిప్ట్లో ఉండి ఎంతమంది కనేస్తారండి? 800 మంది అయిపోయి ఉంటారు అప్పటికి. అవరండి. అంత తక్కువ మందికి కూడా ఈజిప్టీలు కూర్చోబెట్టుకొని ఒక సమపంక్తిలో, ఒకే పంక్తిలో భోజనం చేయడానికి ఇష్టపడలేదండి వాళ్ళు. అతనికిని వారికిని అతనితో భోజనము చేయుచున్న ఐగుప్తీయులకును వేరువేరుగా వడ్డించిరి. ఐగుప్తీయులు హెబ్రీలతో కలిసి భోజనము చేయరు. అది ఐగుప్తీయులకు హేయము. ఎందుకు హేయు? పరాయి వాళ్ళనా? పరాయి దేశస్తులనా? అందుకే వచ్చారండి ఫరోని అడగడానికి. ఫరో కరెక్ట్గా సమాధానం చెప్పాడు. యోసేపు ఏంటో, ఆయన గొప్పతనం ఏంటో అన్నీ తెలుసుకున్నవాడు, ఆయన పక్షాన దేవుడు ఉన్నాడని నమ్మినవాడు, రాజు అయితే అవ్వచ్చు. అందుకే ఆ కాలం అంతా 3 పువ్వులు 6 కాయలుగా ఈజిప్ట్ దేశం వర్ధిల్లింది. ఐగుప్తు దేశం అంతటను కరువు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారము కోసము ఫరోతో మొరపెట్టుకునేటప్పుడు ఫరో, మీరు యోసేపు నొద్దకు వెళ్ళి అతడు మీతో చెప్పినట్లు చేయుడని ఐగుప్తీయులందరితో చెప్పాను. కరువు ఆ దేశమందంతటను ఉండను గనుక యోసేపు కుట్లన్నీ విప్పించి ఐగుప్తీయులకు ధాన్యం అమ్మకం చేశాను. ఐగుప్తు దేశమందు ఆ కరువు భారముగా ఉండెను. చూసారా, ఎంత పంట పడినా 7 సంవత్సరాల పంట విపరీతంగా పండిన దాన్ని భద్రపరిచిన ఐగుప్తీయులకు కూడా సరిపోలేని పరిస్థితి ఏర్పడింది. అదంటే ఇక మిగతా దేశాల్లో ఆకలి చావులు ఉండవా? చచ్చిపోయారండి. చరిత్రలో చచ్చిపోయారు వాళ్ళంతా. కాలగర్భంలో కలిసిపోయారు వాళ్ళంతా. ఈ రోగాలతో, కరోనా రోగంతో ప్రపంచంలో ఉన్న ప్రతి వాడు కలిసిపోతున్నాడు మట్టిలో. కరువు భారముండెను. కరువు దేశమందు, ఆ కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపు నొద్ద ధాన్యము కొనుటకు ఐగుప్తుకు వచ్చిరి. నువ్వే శరణం. ఈజిప్ట్ దేశంలో అన్నం పెట్టే దేశం అది, పంటలు పండిన దేశం అది, గొప్ప దేశం అది. దేవుడు దాన్ని హెచ్చించాడు. ప్రపంచ దేశాలు వచ్చేసాయి ఈజిప్ట్ కాళ్ళ దగ్గరికి. ప్రపంచంలో తెలిసిపోయింది యోసేపు అన్న ఆయన ఉన్నాడు అక్కడ. యేసుక్రీస్తు మాట్లాడుతున్న కాలంలో ఎవరొచ్చారట ఆయన చూడటానికి, ఆయన మాటలు వినటానికి? గ్రీసు దేశస్థులు.
జ్ఞానులు కదండి వాళ్ళు. అరిస్టాటిల్ లాంటి మహా శాస్త్రవేత్తలు పుట్టిన దేశం అండి అది. ఒక సోక్రటీస్, ఒక ప్లేటో, గొప్ప గొప్ప వాళ్ళు పుట్టిన దేశం, విజ్ఞుల దేశం. ఏదైనా కొత్త సంగతులు యందు మనసు పెట్టే దేశం అది. హరిపయుగ మహాసభ అంటే ప్రపంచంలో అతి గొప్ప మేధావులు ఉన్న దేశం అది. గ్రీసు దేశం అండి. పౌలు గారిని పిలిపించి, ఏటి నువ్వేదో కొత్త సంగతులు చెబుతున్నావట, ఏదో ఒకసారి చెప్పు అని అడిగిన దేశం అది. గ్రీకులు పాలించిన దేశం అది. అలెగ్జాండర్ ద గ్రేట్ ప్రపంచాన్ని పాలించిన దేశం అది. పౌలును అర్థం చేసుకున్నారు, పౌలును ఆలోచించారు, పౌలుని గురించి వినాలనుకున్నారు. అలాగే యేసు పుట్టినప్పుడు యేసుని గురించి వినాలనుకున్నారు. యోహాను సువార్త 12వ అధ్యాయం 20వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 20వ వచనం. ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. వారు గలిలయలోని బేత్సయిదా వాడైన ఫిలిప్పునొద్దకు వచ్చి అయ్యా మేము యేసును చూడగోరుచున్నాము అతనితో చెప్పగా, ఫిలిప్పుతో చెప్పారు గ్రీసు దేశస్థులు, యేసును చూడాలనుకుంటున్నాం. ఆయన చాలా వండర్స్ చేస్తున్నారట. ఆయన మాటలు చాలా అధికారపూర్వకంగా ఉంటాయట. ఆయన బోధన విధానమే అధికారంతో కూడిన బోధకుని వలె బోధిస్తున్నాడట. యోసేపును చూడొచ్చారు. ఈ కరువు కాలంలో మనం బ్రతికి బట్ట కట్టాలంటే ఈస్ట్ దేశంలోకి ఉన్న యోసేపు దగ్గరికి వెళదాం. ఆయన చరిత్ర ఆనాటి ప్రపంచ దేశాల్లో మారుమ్రోగింది. అదంతా రాయడానికి ఈ బైబిల్ అనేది 66 పుస్తకాలు కాదండి. ఈ భూలోకమే సరిపోదు అనే భాష అనే మాట బైబిల్లో రాయబడింది. కరువా దేశమందంతటా ఉండను గనుక యోసేపు కుట్లన్నీ విప్పించి ఐగుప్తీయులకు ధాన్యం నమ్మకమ చేసెను. ఐగుప్తు దేశమందు ఆ కరువు భారముగా ఉండెను. మరియు కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపునొద్ద ధాన్యము కొనుటకు ఐగుప్తునకు వచ్చి యోసేపునొద్ద కొనుటకు ఈజిప్షియన్స్ వస్తేనే ఫరో యోసేపుకి అప్పగించినప్పుడు విదేశాల నుంచి వచ్చిన వారు ఫరో దగ్గరికి వెళ్ళనవసరం లేదు. యోసేపు గారి దగ్గరికే వెళదాం. మన పిల్లలు బ్రతకాలన్నా, మన దేశ ప్రజలు బ్రతకాలన్నా, మన దేశాలను మనం మరణాల నుంచి కాపాడుకోవాలన్నా ఈజిప్టు దేశంలోని యోసేపు అన్న ఆయన ఉన్నారు, ఆయన దగ్గరికి మనం వెళదాం. మన కరువు కాటగాల గురించి వివరిద్దాం. వాడు కోరినంత ధనాన్ని ఇద్దాం, మనం ఆహారం తెచ్చుకొని బ్రతుకుదాం. 7 సంవత్సరాలు కరువు, 5 నెలలు కరోనా, 5 నెలలు కరోనా. భారతదేశాన్ని చిన్న చూపు చూస్తుంది ఈరోజు ప్రపంచ దేశాలు. ఒక చైనా, ఒక పాకిస్తాన్, శత్రు దేశాలండి. ఒక లాంగ్ ట్రీట్మెంట్ ఒకటి మన భారతదేశంలో హైదరాబాద్ ఆయన తయారు చేశాడు. దానికి ఇండియన్ మెడికల్ సైన్సెస్ వాళ్ళు ఆమోదించింది. ఇట్స్ ఎ వండర్ఫుల్ మెడిసిన్. అందాక అడ్డుకట్ట వేద్దాం, ముందు చావులు ఆపాలి కదా. నేను నిజంగా అండి దేవుని లెక్క పూర్తవుతుంది అనేది అర్థం చేసుకున్నానండి అది చదవగానే. జనసాంద్రత కలిగిన దేశం, పేదల దేశం, దారిద్ర్య రేఖకు దిగువన బ్రతుకుతున్న వారి దేశం భారతదేశం. మతాల కుమ్ములాటలో, మత ఛాందస్యవాదుల కొట్లాటలో అన్నిటితోని ఉన్న దేశం ఇది. మా దేశంలోనే ఎందుకు తండ్రి అడ్డుకట్ట వెయ్యాలన్న ఆలోచన వచ్చింది. 103 రూపీస్ ఓన్లీ. Within 2 weeks, the medicine will come to India, all states, all places.
పర్వాలేదండి, అలాగని బయటకు వెళ్ళకండి. మరొక్క 2 వారాలు ఆగండి. మన దేశాన్ని, మన దేశం, మన దేశం ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, ఒక బ్రెజిల్ ఈరోజు భయంకరమైన చావులతో అమెరికాని దాటిపోతుంది. ఏముంది కరోనా, ఇట్స్ లైక్ ఎ ఫీవర్ అని బ్రెజిల్ ప్రధాని అన్నాడు. ఈరోజు ఆయన పదవికి వచ్చింది గండం. ఇలా చేసే మా దేశాన్ని వేల మంది చచ్చిపోయేటట్టు చేసావు నువ్వు అని ప్రజల తిరుగుబాటు ప్రారంభమవుతుందేమో భయపడి 2 మంత్రులు అప్పుడే రాజీనామా చేశారు. మనుష్యుల ఆలోచనలు వేరు, దేవుని ఆలోచన వేరు. ఎంతమంది చావాలో అంతమంది చచ్చిపోక తప్పదు. ఆయన లెక్క ముగించినంత వరకు ఆ రోగాన్ని తీయడు. యోసేపు ఉన్న దేశం ఆశీర్వదింపబడితే పాలకులుగా నా పిల్లలే దేశంలో ఉంటే ఇది దేవుని దేశంగా మారిపోయేది. నా పిల్లలు వారి కష్టములో కూడా వాళ్ళను పాలించి, వాక్యం బోధించి పాలించే నాయకులకు కష్టాన్ని ఇచ్చిన గొప్పవాళ్ళు నా పిల్లలు. అనగా భారతదేశంలో గత చరిత్ర నుండి పాలకులుగా ఉన్నవారు కూడబెట్టిన కోట్లాది సొమ్మును తీసుకొచ్చి పెడితే, ఆ సొమ్ము ప్రజల కొరకు ఖర్చు పెడితే, ఆ ప్రజలు కృతజ్ఞులై పాలకులను తండ్రులుగా ఆశీర్వదించి వాళ్ళ కష్టాన్ని కూడా మీకు ఇచ్చేసేవాళ్ళు. ఒక తండ్రి, ఒక కుటుంబము ఎలాగైతే కలిసి ఒక ఇంటిలో జీవిస్తారో, ఈ భారతావనిలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అరేబియా నుండి బంగాళాఖాతం వరకు ఉన్న 130 కోట్ల మంది ప్రజలు పాలకులు తండ్రులుగా ఉంటే, ప్రజలు పిల్లలుగా ఉంటే ఈ దేశము సస్యశ్యామలంగా వర్ధిల్లిపోయేది. కానీ దోపిడి, దొంగలు, స్వార్థ పరులు, వ్యాపారులు ఉన్న దేశంగా మారింది. కానీ మేలు జరగాలి కదా, మమ్మును బట్టైనా ఈ దేశాన్ని దేవుడు గుర్తించుకోవాలి. యోసేపును బట్టి ఐగుప్తు దేశాన్ని గుర్తించుకున్నాడు. కరోనా విషయంలో ఎన్ని సద్విషయాలు మీకు బోధించానో, దీని ఆపుదల గురించి కూడా ఈవేళ చెప్పిన మాటలు మీరు ఒక్కసారి ఆలోచించండి. మేమున్న దేశము గనుక, ట్రూ క్రిస్టియన్ ఉన్న దేశము గనుక విరుగుడు ఇక్కడ ఆరంభమైంది. ఇంకా ఆ తర్వాత దాని మీద ప్రయోగాలు చేసి ఒక ట్యాబ్లెట్తో సారు. ఏమండి, మలేరియా వచ్చినప్పుడు ఎంతోమంది చనిపోయారండి. నాకు మలేరియా వచ్చినప్పుడు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ క్లోరోక్విన్ రాసేవాడు. ఆ ట్యాబ్లెట్లు తెచ్చుకొని వేసుకుంటే కడుపు అంతా మండిపోతుండేది. ఈ మలేరియా విడిచిపెట్టేది కాదండి. మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళ దాంట్లోనూ కూడా ఒక మలేరియా డిపార్ట్మెంట్ అని ఒక డిపార్ట్మెంట్ ఉంటుందండి. వాళ్ళ దగ్గర ఉన్న మెడిసిన్స్ అవి ఇంపోర్టెడ్ మెడిసిన్స్. ఈవెన్ టీబీ కూడా ఇంపోర్టెడ్ మెడిసిన్స్ ఫ్రీగా ఇస్తారండి. మా ఇంటి దగ్గరకు వచ్చి అవతల వీధిలో ఒక డాక్టర్ ఇంటింటికి వెళ్ళి మలేరియా ఉందా అని అడిగే రోజులు మీకు గుర్తున్నాయో లేవో. ఆ బాబుతో చెప్పేవాడిని, కబురెట్టేవాడిని. ఆ బాబు వచ్చి ట్యాబ్లెట్ ఇచ్చేవాడు. ఇవి ఇంపోర్టెడ్ ట్యాబ్లెట్స్ అండి. ఏమండి, ఇన్ని రోజులు డాక్టర్ దగ్గరికి వెళితే 3 రోజులకు వేసుకోమన్నా సరే కడుపు మండిపోయేది, కానీ ఫీవర్ పోయేది కాదు. ఒక మాత్రతోనే ప్రథమ చికిత్స ఆరంభమైందండి. ఒక ట్యాబ్లెట్ ఇచ్చేవాడు అంతేనండి. వెంటనే టెంపరేచర్ డౌన్ అయిపోయేది. అలా 3 రోజులు వాడమనేవాడు. మళ్ళీ 3 రోజులు వచ్చి చూసేవాడు, జ్వరం తగ్గిందా అండి మీకు అని. మలేరియా టెస్ట్ చేసేవాడు. ఇదే కరోనా గండుపడింది. కరోనాకి ఇక్కడ జరగవలసిన చావులన్నీ అవుతున్నాయి. ఇంకా ఆపాలనుకున్నప్పుడు మందు రాక తప్పదు. అది మమ్మను బట్టి మర్చిపోకండి. నిస్వార్థ పరులైన మమ్మల్ని చూడండి. కష్టాలలో ఉన్న తమ కష్టార్జితాన్ని తెచ్చి తమకు వాక్యాన్ని బోధించే నాయకులకు ఇచ్చారు. వాళ్ళని పాలించి సంఘ పెద్దలుగా పెట్టుబడి పెట్టారు. అది మా రాజ్యం, అది క్రీస్తు సామ్రాజ్యం, అది సార్వత్రిక దేవుని సంఘం.
వాట్ ఏ వండర్ఫుల్! నా పిల్లల ఆశీర్వాదం. నాయకత్వం బాగున్నంత వరకు ఒక పాఠం నేర్చుకున్న నాయకత్వం, రాష్ట్రాలను పాలించిన నాయకులు తెలుసుకోవాలి, దేశాన్ని పరిపాలిస్తున్న దేశ నాయకులు తెలుసుకోవాలి మా అవసరత ఏదో, మేము ఎందుకు ఉండాలో అనేది. ట్రూ క్రిస్టియన్. మేమున్నాము గనుక, మేము ఇక్కడ జీవించుతున్నాము గనుక మమ్మల్ని మీరు పొమ్మన్నా, దేశం విడిచిపోవాలన్నా, మీ నోటికొచ్చినట్లు మమ్మల్ని అవమానించినా మేము ప్రార్థించేవాళ్ళం, భారత జాతిని రక్షించేవాళ్ళం, అవసరమైతే ప్రపంచ దేశాలను రక్షించేవాళ్ళం. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ సాటర్డే కలుసుకుందాం. సెలవు.